నమస్కారం సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ప్లీజ్ బీ సీటెడ్. కొంతకాలంగా తమిళనాడు బోర్డర్లో ఉన్న మన తెలుగు వాళ్ళ స్థలాల్ని ఒక గ్యాంగ్ మోసం చేసి కబ్జా చేస్తున్నట్టు ఎన్నో అనానిమస్ పిటిషన్స్ వస్తున్నాయి. వాస్తవానికి బోర్డర్లో ఏం జరుగుతోంది? సార్, 1959లో తమిళనాడు నుండి తిరుపతిని ఆంధ్రాకి కేటాయించినప్పుడు ఎందరో ఆంధ్రుల స్థలాలు తమిళనాడు బార్డర్లో ఇరుక్కుపోయాయి. ఇతర స్టేట్లో ఆస్తులు ఉండడం వల్ల వాటిపై హక్కులు ఇంకా భద్రత ఆంధ్రులకు క్షీణిస్తూ వచ్చాయి. దీన్ని ఆసరాగా తీసుకుని తిరుతునిలో ఒక గ్రూప్ సగం ధరలకి నీచ ధరలకి బెదిరించి లాక్కుంటున్నారు. ఎవరా గ్రూప్? ఆ డీటెయిల్స్ తెలిసిన వేలూరు డిస్ట్రిక్ట్ లో తహసీల్దార్ గా చేసి రిటైర్ అయిన మిస్టర్ శ్రీనివాస్ అయ్యర్ వచ్చారు. నమస్కారం. 25 ఏళ్లకు ముందు అమెరికాలో సెటిల్ అయిన ఒక ఎన్ఆర్ఐకి ఆంబూర్లో 80 ఎకరాల స్థలం ఉండేది. ఆయనకి 3 కొడుకులు. వాళ్ళు 3 కూడా అమెరికాలో సెటిల్ అయిపోయారు. తమిళనాడు, ఆంధ్రాకి చెందిన ధర్మలింగం, కేశవ, పురుషోత్తం అనే 3 వాళ్ల పేరున ఓ డూప్లికేట్ ఐడి తయారు చేసి ఆ స్థలాన్ని 32 కోట్లకి అమ్మేసి ఏలగిరి నుంచి తిరుతనికి వచ్చి సెటిల్ అయిపోయారు. వాళ్ళు 3 ఈ ల్యాండ్ గ్రాబింగ్ మొత్తానికి కారణం. శరవణ కుమార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వీళ్ళకి ఫుల్ సపోర్ట్. ఇప్పుడు వాళ్ళ పేర్లేంటి? రాజలింగం, సుందరలింగం, ఈశ్వరలింగం. இப்போ లింగం బ్రదర్స్ అంటేనే తిరుతనిలో పెరియ ఆளுங்க. నమస్కారం అన్న. స్వామి అన్న எங்க? కక్కూసులో இருக்காரு. ஃபுல் டைம் அக்கடேனா அண்ணா? அரக்கோணంలో இருந்து రిజిస్టర్ ఫోన్ పన్నారు. ఒక రేణుగుంట పార్టీ 60 ఎకరాలు కబ్జా చేశాం కదా, దాన్ని ఇమీడియట్ గా రిజిస్టర్ చేయమంటున్నాడు. ఆ సర్వే నెంబర్లో ల్యాండ్ వాల్యూ పెరగబోతోందట. వెంటనే అరేంజ్ చేయమని. అన్నా, మధురైలో అమ్మ ఫోన్ పడినాగా, పెద్ద పాప ఫ్రెండ్స్తో సింగపూర్ వెళ్ళాలంట, వెంటనే టికెట్లు వేయమన్నారన్నా. సరేనా? ఏయ్ సుందరం అన్నా, బిల్డింగ్ వేలు ఎదువరకు వందరికి ఇంకో 10 days లో అయిపోతుందన్నా. అన్నా, ஒரு ప్రాబ్లం అన్నా. చిన్న ప్రాబ్లమా పెరియ ప్రాబ్లమా? పెరియ ప్రాబ్లమే అన్నా. யார தப்பு செஞ்சது? సర్వేర్ అన్నా. అయ్యో, ఎండగా ఉంది, కార్లో కూర్చో. எவ்வளவு செலவு பண்ண தெரியுமா? ఎంతమందికి సమాధానం చెప్పానో தெரியுமா? ఇప్పుడు నువ్వు చేసిన చిన్న తప్పు ఎவ்வளவு పెరియ ప్రశ్న தெரியுமாடா உனக்கு? సర్వేర్ పోయాడు. పోయాడా? ఇంతసేపు నేను సెవెన్తో మాట్లాడుతున్నానా? ముందే చెప్పొచ్చు కదరా. నేను ఆత్రం వచ్చినా మూత్రం వచ్చినా ఆపుకోలేను. ఇది సెన్సిటివ్ విషయం, ఓపిక్గానే డీల్ చేయాలి మనం. నేనంతటికీ తహసీల్దార్, విఓ, ఆర్డీఓ మీరే బాధ్యులు. ఒకరోజు టైం ఇస్తా, అంత సరి చేసేయాలి. ఇలా వర్తరు కూడా ప్రాణాలతో ఉండరు.
ఆపినందుకు చాలా థ్యాంక్స్ ఇలా అన్న. ఆయాసం వచ్చేలా పరిగెట్టుకుంటూ వస్తున్నావే, ఎవరు వెళ్తున్నావు? చిత్తూరు ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అన్న. ఏమైందయ్యా? ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. ఉండండి. వస్తున్నా. ఏమైంది? పట్టుకోండి. అన్నా అన్నా వినిపిస్తోందా? నేను మాట్లాడేది వినిపిస్తోందా? అన్నా వెళ్లే దారిలో మెడికల్ షాప్ వస్తే ఆపు. సరేమ్మా. అన్నా హెపారిన్ ఇంజెక్షన్ ఒకటి ఇవ్వండి అన్నా. డాక్టర్ చీటీ కావాలమ్మా. నేను నర్స్ ని, కొంచెం ఎమర్జెన్సీ. పర్వాలేదు ఇవ్వండి. ఉండమ్మా ఉండమ్మా తీసుకొస్తాను. అన్నా పక్కన హాస్పిటల్ కి పోనివ్వండి. అలాగమ్మా. హాస్పిటల్కి వచ్చేసి మీకేం కాదు, భయపడకండి. రిలాక్స్డ్గా ఉండండి. తప్పకుండా ఒక్క నిమిషం అమ్మా. హీ స్టేబుల్. వెంటనే అడ్మిట్ చేయండి. తీసుకెళ్ళండి. ఈయనకి ఎవరు ట్రీట్మెంట్ చేశారు? నేనే డాక్టర్. బీపీ లోగా ఉంది, పల్స్ ఫీబుల్ గా ఉంది. ఐ హావ్ గివెన్ హిమ్ సాబిట్రేట్ అండ్ హెపారిన్ ఇంజెక్షన్. అయ్యో డాక్టర్. కాదు డాక్టర్, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశాను. డాక్టర్ అవ్వాలని ఆశ. 4th టైం నీట్ ఎగ్జామ్ రాయడానికి చిత్తూరు వెళ్తున్నా. 4th టైమా? ఆల్రెడీ 3 సార్లు పాస్ అయ్యాను. గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాలేదు. మేనేజ్మెంట్ కోటాలో ఫీజు కట్టేంత స్తోమత లేదు. డాక్టర్కి చదవాలని ఆశ, మరి మధ్యలో నర్సింగ్ ఏంటి? ఒక డాక్టర్ నర్స్ లాగా కేరింగ్గా ఉండాలి. ఒక నర్స్ డాక్టర్లా బ్రిలియంట్గా ఉండాలి. అందుకే టైం వేస్ట్ చేయకుండా నర్సింగ్ పూర్తి చేశాను. వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్ మా. థ్యాంక్ యూ. ఎక్కడ దొరికాడు వాడు? జిమ్ములో ఉన్నాడన్నా. ఓహో, తీసుకున్న డబ్బు ఇవ్వడానికి దిక్కు లేదు, జిమ్ముకి వెళ్తున్నావా? ఎరా బ్యాంకులో పత్రం లేకుండా ఎవడైనా డబ్బులు ఇస్తాడా? నగలు పెట్టకుండా సేట్ డబ్బులు ఇస్తాడా? ఇలా ఏమీ తీసుకోకుండా మా వాడు జాలిపడి నీకు వడ్డీకి డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వకుండా దాక్కొని తిరుగుతావా? రాస్కల్. ఎవరాడు? ఎవరిని రాకుండా లాకెళ్తున్నారు? రండి రైట్. ఏరియా కొత్త అనుకుంటా, ఏంటో చూడు. అవును, నిన్నెక్కడ చూసినట్టుందే. మీ అమ్మ చిత్తూరు మార్కెట్లో పనిచేసింది కదా? మార్కెట్లో పని చేసిన రంగనాయకి దొరికేవారు నువ్వు. వాడు అబ్బాయి ఎంత మాట అనడం. ఎవరి గురించి చూడండి, ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావా? జైలుకి వెళ్ళాడు కదా నువ్వు. ఒక్కల వేసి నార తీస్తాను, చంపేస్తాను. రత్నం, నువ్వు కార్లో ఉండు. సరే మావయ్య. రత్నం పేరు మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నారంట. సార్ రండి కూర్చోండి. ఒక గొడవ జరిగితే ఏది తప్పు ఏది సరి అని విచారించరా? వాడు పోలీసోడి మీదే చేసుకున్నాడు, వాడిని వెనకేసుకొస్తారేంటి? ఎందుకు చేసుకున్నాడు? వాడి తల్లి గురించి మాట్లాడితే ముద్దెట్టుకుంటాడా? ఏం కరుణాకర్ గారు, మీ అమ్మాయి ఒకడిని ప్రేమించి లేచిపోయి సెటిల్ అయిపోయింది కదా. ఎవడో ఒకడు మిమ్మల్ని చూసి లేచిపోయిందని బాబు కదా అంటే మీకు కాల్దో లోపలేసి కుమ్మేరు. అదే కదా సార్ వాడు చేశాడు. మీ డిపార్ట్మెంట్లో ఉన్న అందరితోనూ అన్న, తమ్ముడు, మామ, బావ, బాబాయ్ అనేగా మసులుతున్నాడు. ఎంతమంది వాడితో పాటు నా బార్లో కూర్చొని తాగారు. ఈ రోజు ఏదో కోపంలో మీ కాకి మీద చెయ్యేశాడని జాకి పెట్టి లేపిన బండిలా మొత్తం కాకిలందరూ కలిసి రొమ్ము విడుచుకుంటూ లాఠీ పడతారా? నేను ఎమ్మెల్యేనే పవర్ యూజ్ చేసి ఎప్పుడైనా ఎవరైనా వదిలేమని చెప్పానా సార్? ఒకరిని సరెండర్ చేయించగా ఒకరిని బయటికి తీసుకొచ్చాను. ఇదిగో ఇక్కడే బయట ఉన్నాడు సార్. వెళ్ళండి, అరెస్ట్ చేయండి, బొక్కలో తోయండి. కానీ నేను మాత్రం చూస్తూ ఊరుకోను. ఈ చిత్తూరులో మీరు చేయాల్సిన సగం పనులు రత్నంతో నేను చేయిస్తున్నాను. పోలీసోళ్ళు, రౌడీగాళ్ళు అండర్స్టాండింగ్ గా ఉంటేనే ఊరు బాగుంటుంది. అది గుర్తుంచుకోండి. ఆ పోరం బొక్కడి ఎంత మాట అన్నాడో చూసావా? వాడిని అక్కడ నరికి పారేసి ఉండాల్సింది రత్నం. వదిలేరా, వాడికి తెలిసింది వాడు మాట్లాడాడు. అర్థం కాలేదు. ఎక్కడి నుంచో వచ్చి కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడానికి మార్కెట్లో కష్టపడింది మా అమ్మ. దేవత లాంటి ఆవిడ మీద మా నాని అమ్ముకుని బతికి ఆ మూదనష్టప్ప దాన్ని కళ్ళు పడ్డాయి. 5 ఏళ్ల పిల్లాన్ని ఎత్తుకెళ్ళి అడ్డమైన వాడితో పడుకోమని బెదిరించింది. పరువుగా బతకాలని ఎంతో పోరాడింది మా అమ్మ. ఆ సమయంలో జరిగిన పోలీస్ రైడ్లు ఆ ఉత్తమరాలని కూడా తీసుకుపోయారు. పేపర్లు, ఫోటోలు తీసి వ్యాపారం చేసుకున్నారు. ఊళ్ళో జనం ఆ ఉత్తమరాలని కాంట్రించి ఉమ్మారు. అప్పుడు కూడా తను ధైర్యంగా బతుకుండేదిరా. కానీ ఆ పసిపిల్లాడు కన్న తల్లిని అలా చూసాడనే బాధతో
పోలీస్ స్టేషన్లోనే ఊరేసుకుంది. అందుకేరా అమ్మ గురించి ఎవరు మాట్లాడినా ఏం అడుగుతారో ఏం చెప్తారో అని భయమేస్తుందిరా. హే మూర్తి, ఇంకోసారి అమ్మ గురించి నా ముందు మాట్లాడుకో.